ఆయన సుఖమైన నిద్రాశక్తి మీరు కూర్చొని పొందినారు. ఈ ఉదయకాలం ప్రభావ నేను వాక్యం ద్వారా నాతో మాతో యోనా గ్రంథము 1వ అధ్యాయము 4 వచనంగా చదివాం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బ్రతలేపోగతి వచ్చును. కాబట్టి పులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకుని గాఢ నిద్ర పోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి, పోయి నిద్రపోతా ఏమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేయటమని ఒకరితో ఒకరు చెప్పుకుని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చును. కాబట్టి వారు అతని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుండి వచ్చుతో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమందుంటు దేవుడు అన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనే ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి చెప్పినట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి, నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రము మా మీదకు రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయవలనని అతను అడుగుగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మా మీదకు వచ్చిందని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకు రాకుండా నిమ్మళించుదని అతడు వారితో చెప్పినను. వారు ఓడ కలిగి చూడండి ప్రియమైన దేవుళ్ళారా, ఇక్కడ ఓడ మీదకి అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా, చూడండి దేవుడే పెద్ద గాలి పుట్టించాడు సముద్రం మీద. సముద్రం ఆ ఓడ అల్లకొల్లలా ఉంటాడు. దేవుడికి మరి అంత పెద్ద గాలి ఎందుకు పుట్టించాడు అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అవగాహన ఇవ్వటం కొరకు, గ్రహింపు ఇవ్వటం కొరకు, మరి వాడ అనగా ఒక కుటుంబంలో కొన్నిసార్లు మనకి గడిబిడి అవుతుండదు. పిల్లలు బట్టో, లేకపోతే భర్తను బట్టో, భార్యను బట్టో, ఏదో రూపంలో మన కుటుంబంలో గడిబిడి జరుగుతుంది. లేదా శోధన రావచ్చు, లేదా ఒక నష్టం రావచ్చు, లేదా కీడు సంభవించవచ్చు. చూడండి, ఇక్కడ ఆ ఓడ నాయకుడు మరి వాళ్ళు దేవుని వేరు శోధనలో దేవుని పాదాలు పట్టుకోలేకపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు, మొరపెట్టలేకపోతున్నారు. శ్రమలో నాకు మొరపెట్టు, నిన్ను ఉత్తరమిస్తానని ప్రభు వాక్యాన్ని భరించి శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో దేవుడి మీద మనం కూర్చొని ప్రార్థించగా, ఇంకా మనం ఏం చేస్తుంటే దావీదు అంటాడు, కొండ తడుతూ చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడో వచ్చాను, యెహోవానే నాకు సహాయం ఉంటుంది అంటాడు దావీదు. కొండ తడుతున్నటువంటి మనుషులకి చూసి సహాయం కొరకు ప్రజల దగ్గరికి, మరి కోర్టుల దగ్గరికి వెళ్తున్నారు, కోర్టు సహాయం, పోలీసుల సహాయం,
అలాగే పెద్దల సహాయం. కొన్ని కుటుంబాలు నలిగిపోతున్నారు, కొన్ని కుటుంబాలు చిరిగిపోతున్నాయి, కొన్ని కుటుంబాలు ఇడిపోతున్నాయి. కొంతమంది భార్య భర్త కలిసి ఉంటున్నారు కానీ, పిల్లలు కుటుంబం కలిసి ఉన్నారు కానీ సంతోషం లేని వారుగా, సమాధానం లేని వారు కనుగొంటున్నారు. చూడరా, ఈ రోజు అనేకులు ఈ ఒక వాడ నాయకులకు ఉన్నంత గ్రహింపు కూడా లేనిపోతుంది. ఏంటి కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది? భర్తకు భర్త, భార్యకు భార్య, పిల్లలు పిల్లలు, ఎందుకు మా కుటుంబంలో ఇలా జరుగుతుంది, దేని జరుగుతుంది అని చెప్పి ప్రభు పాదం దగ్గర కూర్చొని ఆయన పాదం పట్టుకుని ఆయన దగ్గర విచారణ చేస్తే బైబిల్ అంటారు, నువ్వు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తాను, ఊరించి నేను సంగతి గూఢమైన సంగతి నేను నీకు బయలుపరుస్తాను అంటున్నాడు. ఎవరు కూడా అలాగా ప్రార్థించట్లేదు. ఇక్కడ వాడ నాయకుడు అంత గ్రహింపు కూడా లేదు మనకి. క్రైస్తవులు అంటున్నావు, ప్రభుత్వం అంటున్నాం కానీ ఎందుకు నేను అప్పుడైపోతున్నాను? అప్పుడైపోతే కారణం ఏంటి ప్రభా? ఎందుకు నేను అప్పుడైపోతున్నాను? ఏంటి నా విధేయత అని మనం ప్రభుని అడిగితే, మనం ఎందుకు అప్పుడైపోతున్నామో, ఎందుకు అవేకంగా ఉంటున్నామో అనేది దేవుడు మనకి అర్థం చేస్తాడు, గ్రహింపిస్తాడు. దేవుడు మనం మేలు కోరే దేవుడే కాదు, కీడు కోరే దేవుడు కాదు. మనం లేవనెత్తానికి ఆయన వచ్చాడు కానీ మనం పడగొట్టడానికి ఏసై రాలేదు. మనం లేపుతాడు ప్రభు. అది అప్పు కావచ్చు, లేదా ఒక వ్యాధి కావచ్చు, లేదా కుటుంబంలో భార్య భర్తలు సమాధానం లేకపోవచ్చు, లేదా పిల్లల మాట కావచ్చు, భర్త మాట కావచ్చు, భార్య భర్త. దేనికి ఎందుకు ఇలా జరుగుతున్నా కుటుంబంలో? ఎందుకు నేను ఇలాగ బలహీనైపోతున్నాను? ఎందుకు మా కుటుంబంలో ఐకత్వం సమాధానం ఉంటుందని చెప్పి ప్రభుపాదాలు పట్టుకొని మనం ప్రభుని వేడుకుంటే ఎంత చక్కగా వాళ్ళు ప్రార్థించారంట, వాళ్ళ దేవతలు ప్రార్థన చేశారంట. వాళ్ళు సీట్ వేసుకున్నారు ఏంటరా, ఎవరు బట్టి సంభవించిందని. ఆ నిద్రపోతున్న యోనాను పైకి లేపారంట. ఓ ఏనండి నీకేమొచ్చింది, నిద్రపోతున్నాండి. నిద్ర అంటే మన కొడుకు నిద్రపోవటం కాదండి, ఆ నిద్ర కాదు. కొంతమందికి కుటుంబంలో ఎంత జరుగుతుంది కానీ ఆ నిద్ర మనకి ఏమో పట్టట్టుగా ఉంటారు, అదే నిద్ర. పిల్లలు మారిపోతున్నా కానీ తల్లిదండ్రులు కొంతమంది పట్టిన వాళ్ళుగా ఉంటారు, అదొక నిద్ర. చదివేసిన కుటుంబం ఉంది, భార్య భర్తలు 20 సంవత్సరాలు మారుమోసుకుంది. ఇద్దరు పిల్లలు సరే ఆత్మీయతతో లేరు, ఎవరు వస్తారు? పెద్దవాడు సీడు కాదు, మన ప్రధాన వాళ్ళ చిన్నోడు ఉన్నాడు, చిన్న కొడుకు, ఆడన్నిటికీ అలవాటైపోయాడు. ఆడు తెచ్చి డబ్బులు తీసుకుంటారు. నెల ఎంత ఇస్తాడమ్మా నీ కొడుకు అంటే, ఇస్తాడన్నయ్యా 10,000 దాకా ఇస్తాడన్నయ్యా. 10,000 వస్తున్నాయి అనుకుంటున్నాడు కానీ కొడుకు ఎలా పాడైపోతున్నాడు. ప్రభుని అనుకున్నాం కదా మనం, నా కొడుకు ఇలా సిగరెట్ పాడైపోతున్నాడు, మరి లోక స్నేహానికి పాడైపోతున్నాడు, సినిమానికి వెళ్తాడు, వాడి ఇష్టం కూడా వస్తాడు ఇంటికి. పెద్దోడు ఉన్నాడు, ఆడు ఉద్యోగం చేస్తున్నాడు కానీ సిగరెట్ అలవాటు ఉంది, కొన్ని లోక స్నేహం అలవాటు ఉంది. ఇట్లా నా పిల్లలు లోక స్నేహానికి వెళ్ళిపోయి వాళ్ళు సంపాదన తీసుకుంటున్నారు కానీ తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఎలా పాడైపోతున్న సంగతి వాళ్ళు గ్రహింపులోకి రావట్లేదు. చూడండి, బైబిల్ జ్ఞానం కలొచ్చు అంట, తన ఇంటి వారిని అక్కడన్నీ కనిపెట్టాడు. ఈ రోజుల్లో ఆ దిగులు లేదు, ఆ చదువు నిద్ర. సంపాదిస్తున్నారు కదా నా పిల్లలు, భర్త ఎలా నడుపుతున్నాడు, నాకెందుకు, నాకు డబ్బు కావాలి, అదొక నిద్రలో ఉన్నారు. చూడండి, ఈ రోజుల్లో కుటుంబంలో ఐక్యత, సంతోషము, సమాధానం, పిల్లలు నష్టపోతాం, భర్తలు నష్టపోతాం, భార్య నష్టపోతాం. ఎంత గుడ్డితనంగా ఉన్నారో, నిద్రలో ఉన్నారు కదా చూడండి. కానీ ఇక్కడ వాడ నాయకులైన వాళ్ళు దేవతలు ప్రార్థిస్తున్నారంట. మళ్ళీ వాళ్ళకి అర్థం కాలేదు, మనం ఎత్తించి కూడా వాళ్ళకి ఏమో గ్రహింపు కాలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, సీట్లు వేసుకుంటున్నారండి. నిద్రపోతున్న యోనాన్ని లేపుతారు. ఎవరు బట్టి గొప్ప తప్పానిస్తుందో మనందరం సీట్ వేసుకున్నాం. వాళ్ళ పేరు కూడా రాసుకున్నారు. వాళ్ళని బట్టి ఎవరు వచ్చిందా, నా పొరపాటు ఎవరు ఉందా, నా వెళితే ఎవరు ఉందా అని చెప్పి
ఎవరికి వాళ్ళు పరిస్థితి చేసుకుంటారు. ఒక యవనస్తుడు వచ్చాడు, యవనస్తుడు చదువుకుంటున్నాడు, వాడు బీటెక్ అయిపోతుంది, ఇంకా ఈ సంవత్సరం వాడు బీటెక్ అయిపోతుంది వస్తాడు. అలాంటి వాడు ఒక అమ్మాయి వల్ల పడ్డాడు. పడిన తర్వాత అంటున్నాడు, నాకు చదవాలి ఇంట్రెస్ట్ రావట్లేదు, ఉద్యోగం చేయాలి ఇంట్రెస్ట్ రావట్లేదు పాస్టర్ గారు, నాకు ఎందుకు ఆమె చేసుకోవాలి నా మనసు వస్తుంది. మరి ఏంటి చూడాలండి, నేనేం చెప్పానా, ఆ అమ్మాయి పరిచయం 2 సంవత్సరాలు అన్నాడు. 1 సంవత్సరం అంట. నీ వయసు ఎంత అన్నాను, 23 సంవత్సరాలు అన్నాడు. 23 సంవత్సరాలు నీ తల్లిదండ్రులు పెంచిన ప్రేమను పక్కన పెట్టి సంవత్సరంలో కలిసిన అమ్మాయి స్నేహం, అమ్మాయి ప్రేమకు పడిపోతావా? ఏ ప్రేమను వదులుకోవాలి? సంవత్సరమే కదా అవన్నీ పరిచయం అయ్యి, మరి 23 సంవత్సరాలు నీ తల్లిదండ్రులు నీ కళ్ళు పెంచి పెద్దవాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు ఇన్ని మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు కదా. మరి ఒక్కసారైనా మరి గ్రహించావా? ఏది న్యాయమో ఏది అన్యాయమో చూసుకో, ఆలోచించుకో నీ మనసు. నేను అట్లా అమ్మాయిని అన్యాయం చేసినట్టు అవుతారు కదా అంటున్నాడు. ఆ అమ్మాయి అన్యాయం మరి తల్లిదండ్రులు అన్యాయం చేయట్లేదా, అది కరెక్టా అని చెప్పినప్పుడు అతను వినిపించుకోవట్లా, వినిపించదు లేదు. అయితే కొన్ని దినాలకి వాళ్ళ నాన్నకి ఒక నష్టం జరిగింది. ఆ నష్టంలో ఆయనకి కొంత డబ్బు ఖర్చు అయిపోయింది. అప్పుడు ఆ పిల్లవాడు ఆయన ఫోన్ చేశాడు. ఆయన ఇద్దరు అతను మారుమోసుకున్నారు, తల్లిదండ్రులు కూడా మారుమోసుకున్నారు. ఆ పిల్లవాడు అంటున్నాడు ఫోన్ చేసి, అంకులు నా తండ్రికి ఈరోజు నష్టం వచ్చింది, నేను ప్రార్థన తీసుకుంటే ప్రార్థన నన్ను బట్టి వచ్చిందా అని నాకు ఆలోచన వస్తుందా అంటున్నాడు. అలాగే బడికి ఇచ్చాడు కదా, అలా నీ తండ్రి బలహీన నష్టపోయాడు నీకు ఎందుకంటే తెలిసినప్పుడు అది దేవుడే గ్రహించాడు కదా అని అనుకున్నాను. నిజమే, నా తండ్రి నా కొరకు ఎంత కష్టపడి పెంచి పెద్దగా చూశాడు. వాళ్ళ నాన్నగారు ఎందుకే నీ పిల్లవాడు అంత డబ్బు పెంచుతున్నావు, అంత ఖర్చు పెట్టి, అతను 3 పిల్లలు, ఎందుకే ఆ 3 పిల్లల్ని మరి అంత ఖర్చు పెట్టి చదివిస్తున్నావు, అతను కూలి పని చేసుకుంటాడు. ఆయన అంటున్నాడు, అయ్యా పాస్టర్ గారు, మా నాన్నగారు నన్ను చదివించేదండి, నా పిల్లలు అలా ఉండకూడదని నాకు ఉన్న ఆశ అండి, అందుకే కూలి పని చేసుకుని నేను తినపోయినా పర్లేదు, నా బిడ్డలు బాగుతెచ్చానండి, అందుకే నేను బిడ్డలు చదివిస్తున్నానండి అన్నాడు. చూడండి, అలాంటి ఆశతో ఉంటాడు మీ నాన్న. మరి నువ్వు వేసే అభినేత అది మీ తండ్రి మీదకి వచ్చిందిరా అని నీకే దేవుడు అర్థం చేశాడు. కంటే పశ్చాత్తపడ్డాడు, అన్నిటి కాల్చాడు, ఇంకెప్పుడు అలా పొరపాటు చేయనని అనుకున్నాడు కానీ మళ్ళీ రిపీట్ అయిపోయాడు మనిషి. అయితే అసలు కళ వచ్చిందంట, ఒక సేవకులు వచ్చి నన్ను అన్యాయం చేస్తున్నావు అన్నారంట. సేవకుడు కళ వచ్చి అది ఫోన్ చేసి చెప్పాడు నాకు, ఇంకే దేవుడే మాట్లాడుతున్నాడు కదా నీతో. బైబిల్ ఒక మాట, దేవుడు 1 మారు పలుకును 2 మారు పలుకును, నరులు గరిష్ఠు కాకున్నట్టు, వాళ్ళ ప్రాణం గోతిపోకున్నట్టు, కళల ద్వారా, దర్శనం ద్వారా, ఉపదేశం ద్వారా దేవుడు మాట్లాడుతాడు. మనుషులు కనిపెట్టరని ఉంది కదా బైబిల్ అంటే. అప్పుడు సరళయ్యాడండి. ఇక నుంచి ఎప్పుడు నేను చేసే పొరపాటును బట్టి నా చెల్లెల మీద, ఆడికి 2 చెల్లెలు ఉన్నారు, నా చెల్లెల మీద కానీ, నా నాన్న మీద కానీ, నా తల్లి మీద కానీ ఆ బలహీనత పనిచేయకూడదు అని చెప్పి ఆడు సరైన మార్గంలోకి వచ్చాడండి. ఇక్కడ చూడండి, ఒక యవనస్తుడికి ఎంత అవగాహన దేవుడు ఇచ్చాడు గమనించండి. యవనస్తులారా, తల్లిదండ్రులు బలహీనైపోతున్నారంటే, వీళ్ళు చూస్తున్నారంటే అది ఎంత వేగంగా మనం నిద్రలో ఉన్నాను. కొంతమంది యవనస్తులు నిద్రలో ఉన్నారు, తల్లిదండ్రులు ఏమవుతున్నారు అన్న సంగతి ఆలోచించలేదు. కొంచెం పిల్లలు బలహీనైపోతున్నారు, తల్లిదండ్రులు రక్షించబడ్డారు భార్య భర్తలు ఇద్దరు. నేను చాలాసార్లు చెప్తాను, మీరు రాండయ్య దేవుడి పని చేస్తారు, బాగా దేవుడు కూడా అభివృద్ధి చేసాడు కదా, శాస్త్రం చెప్పు. బాగా తాగివాడు, బాగా అమ్మాయిని కొట్టాడు, హింసించాడు అంట. ఆ పాప కూడా ఏంటంటే, నేను వెళ్తే అక్కడ 4-10 సంఘాలు ఉన్నాయి, నేను వెళ్తే
మన అజయ్ గారు ఎల్ఈఎఫ్ సంఘానికి వెళ్తాను కానీ వేరే సంఘానికి వెళ్ళని నిబంధన చేసుకున్న వాళ్ళ భర్తతో అక్కడ చర్చి ఉంది కదా, మన మన సంఘానికి చర్చి ఉంది గట్ట, ఆ చర్చికి వెళ్ళొచ్చు కదా అని చాలా సార్లు అన్నాడు తన భర్త. నేను నాకు గ్రహిపోతున్నా వెళ్తాను అని చెప్పి ఆమె అంత పోరాడి వచ్చింది ఈ సావాసాలు. అరే మౌనంగా ఉంటుంది, సాక్షులు చెప్పట్లా, నోరిప్పట్లా. అమ్మా నీలాంటి వారు ఎంతమంది అమ్మ బలహీనైపోతున్నారా, నువ్వు ఎలాగొచ్చావో దేవుడు ఎలాగ నీ భర్తలు మార్చాడు, భయంకరమైన నీ భర్తలు మార్చాడు, నీ కుటుంబాలు మార్చాడు, నీ కుటుంబంలో ఒక స్థాయి తీసుకొచ్చాడు, చెప్పమ్మా అంటే ఆమె చెప్పడం, అది చెప్పయ్య అంటే ఆయన చెప్పడం, ఎవరైనా ల్యాండ్ అయ్యంటే రారు, దేవుడు మాట చెప్పరు, కానీ దేవుడు పరిచయం చేయరు. ఇక వాళ్ళే వాళ్ళ కుటుంబం అనుకుంటారు ఈ రకంగారండి. వాడు పిల్లలు ఎలా అయిపోతున్నారు గమనించండి. ఇక్కడ దేవుడే పెద్ద గాలి పుట్టింపగా తుఫాను రేపాడంట. దేనికంటే నష్టపోవాలని కాదు, యోనాన్ని తీసేయాలని ఉద్దేశం కాదు. దేవుడు యోనా ద్వారాగా ఇమీరు పట్టణం సువార్త అందించాలా. ఇప్పుడు మీరు ప్రభుని కింద మనం దేవుడికి వచ్చిన మనం రక్షించబడి ప్రభుని ఎరిగినా కూడా నువ్వు మౌనంగా ఉంటే అది ఎంత నష్టము, ఎంతమందికి నష్టం కలుగుద్దండి. చూడండి, మనం అలా ఉండకూడదు కదా, రక్షించబడ్డ మనం మౌనంగా ఉండకూడదు. ఎవరి కుక్కలు మనం నడిపించుతుండాలి. ఈరోజు అనేకలు అలా మౌనంగా ఉంటున్నారు. అందుకు దేవుడు గ్రహిపిస్తున్నాడు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో అవగాహన ఇస్తాడు దేవుడు, మాట్లాడుతుంటాడు దేవుడు, పరిస్థితులు బట్టి మాట్లాడతాడు, కళ్ళ ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది మనం గ్రహించాలి అంటుంది వాక్యం. నరులు గరిష్ఠులు కాకున్నట్టు, వాడు ప్రాణం పూర్తిపోకున్నట్టు కళల ద్వారా, స్వప్నం ద్వారా, ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. అది మనసు అది గ్రహించడంట. గమనించి ప్రభుని కలిగిన మనం దేవుని గురించి మనం ఇక్కడ యోన ఓడ ఓడ నాయకులకి ఎలాంటి అవగాహనకు ప్రభు పద్ధతి పట్టుకున్నారు, వాళ్ళ దేవతలకు ఎలాగ విగ్రహం చేస్తున్నారు. ఎవరిని బట్టి వచ్చింది నా దహింపు వచ్చింది అంటే కుటుంబంలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరు బట్టి నా కుటుంబం అయిపోతుంది, అప్పుడు ఎందుకు అయిపోతున్నాం, ఎందుకు ఇట్లా మనం అప్పుడైపోతున్నాం, ఎందుకు ఈ వ్యాధి మనం తగ్గట్లేదు, దేనికి ఎందుకు బలహీన గురైపోయాం అని దేవుడితో కూర్చొని మనం ప్రార్థన చేస్తే, మొరపెడితే దేవుడు సహాయం చేస్తాడు, అర్థం చేస్తాడు. గమనించండి, నాకు 4 బిడ్డలున్నప్పుడు, నాకు ఈ సాహసం పరిచయం అయినప్పుడు, మరి మా బావగారు యాక్సిడెంట్ చనిపోయాడు. అయితే సాహసం పరిచయం లేదు, ఎవరు సువార్త నాకు అందించలేదు. ఎందుకు మా బావగారు చనిపోయాడు, 3 సంవత్సరాలు పెళ్ళైన 3 సంవత్సరాలకి యాక్సిడెంట్ చనిపోయాడు. తర్వాత అమ్మకు కాలు ఇరిగింది. ఎందుకు ఇరిగింది అమ్మ కాలు? అమ్మే మాకు ఆధారం కుటుంబానికి, మా కుటుంబం పోషించేది నా తల్లి. అలాంటి తల్లి కాలు ఇరిగిపోయింది. ఎందుకు అలా జరిగింది, మూలపడిపోయింది తెలియదు. నాకు మ్యారేజ్ అయింది, బాబు పుట్టాడు, చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు తెలియదు. పాప పుట్టింది, పాప ఎదుగుతుంది. 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాప మెదడుగా వచ్చిపోయింది, తెలియదు. ఎప్పుడుకో గ్రహింపు. మళ్ళీ దేవుడి దీన్ని పట్టించిన తర్వాత 2 కుమారుడు, పెద్ద కుమారుడు పిలిచి వచ్చేది, నాకు పిలిచి వచ్చేది. అప్పుడు వచ్చిందండి అవగాహన. సరే, అప్పుడు వచ్చినప్పుడు దేవుడు ధైర్యం బట్టి ఆ టైంలో సంఘాలకు వెళ్ళాను కానీ దేవుడు పొరబట్టి అక్కడ నాకు అవగాహన కాలేదు. కానీ ఎప్పుడైతే మరి ఈ సహవాసానికి మన సహవాసానికి వచ్చినప్పుడు అప్పుడు నన్ను నేను పరిచయం చేసుకుంటూ నాకు దేవుడు గ్రహించాడు. ఎందుకు నా భర్త మా అక్క భర్త చనిపోయాడు, మా బావ చనిపోవడానికి కారణం ఏంటి, మా అమ్మ కాలిపోయిన కారణం ఏంటి, నాకు 2 బిడ్డలు చనిపోవడానికి కారణం ఏంటి. ఇప్పుడు మళ్ళీ నా కుమారులు కూడా, పెద్ద కుమారుడు నాకు వంట బాగలేదు, ఏంటి అని చెప్తే అన్నిటి కారుకు నువ్వే అని ప్రభు నాకు అర్థం చేశాడు. నా విధేయతను దేవుడు నాకు అర్థం చేశాడు. అప్పుడు ప్రభు దగ్గర నాకు అన్ని వాస్తవాలు దేవుడు అర్థం చేశాడు. అన్ని ప్రభావ నేనేనయ్యా, నా కుటుంబం
ఈ రోజు ఎంత గలిబిలవపడ్డ కారణం, బిడ్డలు కోల్పోవడం కారణం నేనయ్యా, నా విజేత, నా బుద్ధిహీనత అని చెప్పి నన్ను బట్టే అని చెప్పేసి యోనాలాగా దేవుని కూర్చొని పశ్చాత్తాపడ్డప్పుడు కూడా దేవుడు అంత ఆశ్చర్యకారం జరిగించి నా ఇద్దరు బిడ్డల్ని ఇడిపించి, నన్ను ఇడిపించి, నా కుటుంబాన్ని ఇడిపించి బయట తీసుకొచ్చి నన్ను బాగు చేసి మరి అనేకులకి సువార్థకుడిగా నన్ను అని దేవుడు మండించాడు. చూడండి, ప్రభుని కనుక మనం దేవుని వచ్చా, మనం పరిశీలించుకుంటున్నావా? దేవుని వచ్చిన మనం వాక్యం ఉంటున్నాం. మనం కుటుంబం వాడనగా కుటుంబంలో ఏ గనుపు జరిగినా, ఏ వ్యక్తి అవిధైనా, ఏ వ్యక్తి బలహీనతైనా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎవరికి వారే, భర్తకు భర్తే, భార్యకి భార్య, పిల్లలకు పిల్లలే పరిశీలన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, మెలుపుకుంటూ ఉన్నప్పుడు మన వించి మనకు దేవుడు అర్థం చేస్తాడు. ఒకసారి మా కారుకి ఏదో చిన్న రిపేర్ అనేది చూడడానికి వెళ్ళాం. వెళ్తే అదే పోయింది, ఇది పోయింది మాత్రం 70,000 ఖర్చు అయిందండి. మరి 70,000 ఎక్కడ పట్టించి మరి కారు మరి మేము స్వార్థ కావాలి కదా అని చెప్పి మరి ఆ పని అయిపోద్ది కదా అని ఎట్టగా 70,000 ఇచ్చాం. కూర్చొని ప్రభా 70,000 అప్పు, మరి ఎక్కడ కూడా అప్పు తెచ్చావు, అప్పు తెచ్చి మరి కారుకి పెట్టాను కదా ప్రభా, ఏంటి ప్రభా అని చెప్తే 2 నెలలు దేవుడి సొమ్ము ఇవ్వాలా, నేను దర్శనం 2 నెలలు ఇవ్వాలా. అవగాహన ఇచ్చాడు. ఏమయ్యా, నా సొమ్ము దొంగిలించావు కదా, అప్పుడు క్షమించాడు ప్రభా, క్షమించండి, నిజమే ప్రభా, నన్ను క్షమించాను. 2 నెలలు నేను దేవుడి సొమ్ము ఇవ్వకుండా నేనేదైనా వాడుకున్నాను. అది దేవుడు గ్రహించాడు, అవగాహన ఇచ్చాడు. ఇంకెప్పుడు అలా చేయు ప్రభా అని పశ్చాత్తాపడి మళ్ళీ దేవుడి మళ్ళీ నేను మళ్ళీ ఇవ్వటం మొదలుపెట్టాను. గ్రహింపు కావాలి మనకి. దేవుడి కూర్చోాలా, పరిశోధించుకోవాలా. ఇక యోనాలాగా ఈ యోన ఓడ నాయకులకు ఎవరు బట్టి గొప్ప తుఫాన, ఎవరు బట్టి వస్తుంది, ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి మనం ఎవరికి వారే, భర్తకు భర్త, వారికి వారి ప్రార్థన చేసుకోవాలి. ఒకసారి ఒక కుటుంబంలో ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక పాపకు పిలిచి వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నారు, మందులు పడుతున్నారు, అయినా కానీ అప్పుడు తగ్గట్లా పాప. అప్పుడు తన భర్త ఉదయకాలం వేసి తన భర్త ఆమె టీచర్ గారు, ఈయన ఒక జాబ్ చేస్తాడు. ఉదయకాలం ఏం చేయడు, కూర్చున్నాడు, మోహరించాడు, ప్రభా ఎందుకయ్యా ఇలా జరుగుతుంది, దేనికి ప్రభా నా బిడ్డ ఎందుకు ఇలా బలంగా అయిపోతుంది అని చెప్పి తన భర్త ఉదయకాలం వేసి మోహరించి కన్నీరు కాచుకుంటాడట పాప విషయంలో. నా ఇంటి చివరి ఉంది ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన తన భార్య ఉందంట. ఆ స్కూల్కి వెళ్ళిపోయి ఆ స్కూల్ కూర్చొని ఒంటికి ఏకాంత కూర్చొని, ప్రభా నా భర్త నాకు ప్రార్థిస్తున్నాడు, మరి నా పొరపాటు ఏమైనా ఉందా, నా వెళితే ఏమైనా ఉందా, నా బిడ్డ ఎందుకు ఆ పుస్తకం తగ్గట్లేదు ప్రభా అని చెప్పి ఆ బాధ్యత మొదలుపెట్టిందంట. ఆ బాధ్యత మొదలుపెట్టుకుంటే అప్పుడు దేవుడు ఆమెకు అర్థం చేశాడు. 3 రోజులు మరి స్కూల్కి వెళ్ళదంట. వెళ్ళకుంటే 3 రోజులు జీతం తీసుకుందంట. అవి దేవుడు అర్థం చేశాడు. ప్రభా నిజమే, నేను 3 రోజులు స్కూల్కి వెళ్ళలేదు, వెళ్ళినట్టుగా నేను అక్కడ లిస్ట్ లో సంతకాలు పెట్టాను, మరి 3 రోజులు డబ్బు నేను తీసుకున్నాను, నిజమే కదా, ఈ యొక్క అవిధేయత నా బిడ్డ మీద పనిచేస్తుంది ప్రభా అని చెప్పి పశ్చాత్తాపడి మరి వెళ్ళి ఆ 3 రోజుల డబ్బు తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ గారికి, పర్లేదు అమ్మా సాయంత్రం అమ్మా అన్నారట ప్రిన్సిపాల్ గారు. వద్దయ్యా నేను దేవుడు నమ్ముకున్నాను, మార్గల్స్ పొందాను, మరి నేను ఈ తప్పు నా బిడ్డకి నన్ను బలహీనత గురైపోయింది, ఎంతో ప్రార్థిస్తున్నాను, నేను మా భర్త మందులు వాడతో తగ్గట్లేదు, అయినా దేవుడు ఈ తప్పని దేవుడు మాకు అర్థించాడయ్యా, క్షమించండి అయ్యా అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చిన వెంటనే కొంతవరకు ఎంఎఫ్పి తగ్గిపోయింది. చూడండి, ఎవరు బట్టి గొప్ప తుఫాన, కుటుంబంలో ఎవరు బట్టి గలిబిలి, ఎందుకు భర్త మారట్లేదు, ఎందుకు భార్య మారట్లేదు, ఎందుకు పిల్లలు మారట్లేదు, కూర్చుంటున్నావా ఏకాంతంగా,
ప్రార్థిస్తున్నావా? ప్రభా ఎందుకు ఇలా జరగట్లేదయ్యా? చూడు, నా ఎందు మీరు, మీ ఎందు నా మాట ఇచ్చింది ఎడలా మీకు ఏది ఇష్టమో అది అడగడం మీకు అనుగ్రహించబడి యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో రాయబడి ఉంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన పనికిరాని తీగలు మీరే ఉంటే తీసి పాలించుకోండి. చూడండి, మీరు ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే మనలో పనికిరాని తీగలు ఉంటాయి. ఎందుకు నీ బిడ్డ మారట్లేదు? ఎందుకు నీ భర్త మారట్లేదు? ఎందుకు మన కుటుంబంలో ఐక్యత కోల్పోతున్నాం? ఎందుకు అప్పుడు పాలైపోతున్నాం? ఎందుకు మనం బలహీనైపోతున్నాం, వ్యాధికి గురైపోతున్నాం? ఏంటి పొరపాటు, ఏంటి విరక్తి అని చెప్పి మనం ప్రార్థన చేయాలని ప్రభుని అడగాలి. యెహోవా యొద్ద విచారణ చేయాలి. బైబిల్ అంటది, యెహోవా యొద్ద విచారణ చేయక ఐగుప్తు సహాయం కోరుకున్నారంట. ఐగుప్తు సహాయం పనికి మాలి గంపల మార్గని పేరు. ఐగుప్తు అంటే లోకము, లోకం సహాయము, తల్లిదండ్రుల సహాయము, అనంతముల సహాయము, లేకపోతే స్నేహితుల సహాయము. ఈ సహాయం వల్ల మన కుటుంబంలో శాంతి రాదు, సంతోషం రాదు, సమాధానం రాదు. అందుకే దావీదు అంటాడు, కొండతోడు కూర్చొని నాకు సహాయపడదు, యెహోవా వల్లే నాకు సహాయం కలిగింది. గమనించండి, ప్రభునికి ఎన్నో మంది దేవుడు, ఎందుకు నీ వ్యాపారం అభివృద్ధి పొందట్లేదు? ఎందుకు నీ ఉద్యోగం ఆగిపోతుంది? చిరుదాకా వచ్చి ఉద్యోగం ఆగిపోతుంది. కారణం ఏంటి? ఒకసారి ఒక బ్యాంక్ కోచింగ్ తీసాడు తమ్ముడు, 6 సార్లు వచ్చిన ఉద్యోగం వచ్చింది, 6 సార్లు మిస్ అయిపోయింది. దానికి కారణం ఏంటి? అతనికి ఆరోగ్యం కొద్దిగా, కిడ్నీలో కొద్దిగా ఉండాల్సిన సైడ్ ఉండదంట. ఆరోగ్యం హెల్త్ ప్రాబ్లం వల్ల అతను ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోవడం అది కనపడుతుంది. కానీ మా ఇంటికి వచ్చారు, నేను అతనితో మాట్లాడాను. అపజయానికి కారణం మన అవిధేయతనండి. బైబిల్ అంటుంది, నీకు మేలు కలగపడే కారణం నీ పాపం అంటుందండి. ఎక్కడ ఏంటి కారణం అని వెతుక్కోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడంటే. అప్పుడు అతను వెతుక్కున్నాడు ఎవరొస్తుంది. అతనికి ఒక వెలితి అర్థమైంది. ఆ వెలితిని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కాల్చాడు, ఏడ్చాడు, దేవుడి గురించి ప్రార్థించుకున్నాడు, మొరపెట్టుకున్నాడు. వెంటనే మరి అతనికి బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వచ్చిందని. చూడండి, మన వెలుతులే అందుకే వాక్యం కదా, రక్షించుకుంటే యెహోవా కొంచెం కాలేదు, విలువైన నా చేతులు, విలువైన నా చెవులు బంధంగా లేవు, మీ దోషములు మీ పాపను మొహం అడ్డుబండు వరకు కానీ ప్రార్థన ఆలకించడం అన్నట్టు. గమనించండి, పరిశోధించుకున్నాం, పరిశీలి చేసుకున్నాం, ఏసై పాదాన్ని పట్టుకున్నాం, భర్తకు భర్త, భార్య, పిల్లలు కూర్చొని కన్నీరు కారుతాం, ప్రార్థన చేద్దాం, ప్రభా సహాయం చేయి. మొన్న సహోదరి సంఘంలో సాక్షి చెప్తుంది. తనకు 2 కొడుకులు, ఓ పిల్లడికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి, ఒక పిల్లడికి 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాయి. 2 కాళ్ళకు దెబ్బలు తగినాయి. 2 కాళ్ళకు దెబ్బలు తగినాయి. బ్లడ్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళారు. మరి ఆ సైకిల్ ఏదో ఉంటే ఆ సైకిల్ 2 పోటీలు పడి ఆడుకోవడం వల్ల మొత్తానికి ఆ సైకిల్ పడ్డారో మొత్తానికి గాయాలైంది. గాయాలైతే పాపం మారుమోచుకుంది. అడుగుందంట, ప్రభా నా 2 బిడ్డ కాలు గాయాలైపోయినట్టుగా అర్థంది, ఏంటయ్యా నేనే ప్రపంచాను ప్రభా అని చెప్పి ఆమె కన్నీరు కాల్చుకుని ఏడుచుకుని ఉంటే, మేము మొన్న దీపావళి సెలవు దినం కదా, సెలవు వచ్చినప్పుడు ఊరక ఖాళీగా ఉంటే అటు ఇటు వెళ్ళిపోతారు రక్షణ పడ్డ వాళ్ళు. అపవాది ఏర్పరచే వారి సైతం గజ్జి వాడు అపవాది ఎవరు విధానం చూస్తున్నాడు. ఖాళీ తిరిగితే వాడు వస్తాడు, ఒంటరిగా ఉంటే వస్తాడు. అవి చుట్టాలని బంధువులని వెళ్ళి దేవుడిచ్చే రక్షణ కోల్పోతారు అని మేము ప్రతి సెలవు వచ్చిన మేము పూట పెడతాం. ఆవిడ అపరంజం గారిని పిలిపించాం. ఆమె అనుకుందంటే, అబ్బా సెలవు వచ్చింది కదా అని హ్యాపీగా పడుకున్నాం. అసలు తీసుకున్నాం అంటే ఈ మోషన్ ఏంటి కోటల్లో పెడతాడు, రెస్ట్ లేకుండా ప్రార్థన అంటాడు. బుధవారం వెళ్తున్నాం కదా, శనివారం వెళ్తున్నాం కదా, ఆదివారం వెళ్తున్నాం, మళ్ళీ మధ్యలో కూడా పెట్టాడని
చదువుకుందంటే కొనుక్కుందంట. దేవుడు అర్థం వాక్యం విన్న తర్వాత దేవుడి చెప్పిన వాక్యం అంత మంచి వాక్యం కోల్పోయాన్ని. అమ్మో నేను గాని నిజంగా ఇలా పెట్టడం వల్ల నా కుటుంబంలోకి నాకు ఎంత మేలు జరిగింది, అట్లా అనుకున్నాను కదా, అందుకే నా బిడ్డకి ఇలా జరిగిందని అందరికీ ఒప్పుకొని నా దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాప క్షమాపణ చూడండి. అవగాహన నీకుందా? తల్లిదండ్రులారా, పిల్లలు బలగిపోతున్నారు, ఎందుకు అవుతున్నారు? అవగాహన నీకుందా? భర్త మారట్లేదు, అవగాహన నీకుందా? భార్య మారట్లేదు, నీకు అవగాహన నీకుందా? కుటుంబం అప్పుడైపోతున్న అవగాహన ఉందా? వ్యాధులకు గురైపోతున్నాం, వ్యాధులు తగ్గట్లేదు, అవగాహన వస్తుందా? సంపాదన శిక్షణ చేసినట్టు అయిపోతుంది, అవగాహన ఉందా? ఎందుకు నా డబ్బులు ఇలా అయిపోతున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, సంపాదించడం కానీ ఎందుకు మిగలట్లేదు అని ప్లాన్ చేసుకుంటున్నావా? ప్రభువాదన పట్టుకుంటున్నావా? విచారణ చేస్తున్నావా? గమనించండి. ప్రభుని కింద మనం దేవుడికి చూస్తామని. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనందరినీ బలహీనంగా ఉండాలని ఆయన ఉద్దేశం కాదు, వ్యాధిగ్రస్తులు అవ్వాలని ఆయన ఉద్దేశం కాదు, అప్పులు పోలైపోవాలనే ఉద్దేశం కాదు, శాంతి సమాధానంగా ఉండాలనే ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఆయనకున్న ఆకాంక్ష ఆశ ఏంటంటే నయం విశ్వాసించేవాడు నాకంటే తెలియజేయాలని, నాకంటే గొప్పవాడుగా ఉండాలని ఆయనకున్న ఆశ. మన పిల్లలైన వారు మనకంటే గొప్పవాడుగా ఉండాలని ఆశ తల్లిదండ్రులకు ఉంటుంది. నేను నాకంటే గొప్పవాడు కావాలి నా కొడుకు అని ఆశ ఉంటుంది. నాకంటే గొప్ప ఎత్తు కావాలని తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది. ఈ ఆశ ఎవరు పెట్టింది? అది మనకు వచ్చింది కాదు, తండ్రిదే. అది సృష్టికర్తగా ప్రేమ. అంతకంటే తల్లిదండ్రుల కన్నా అన్నదమ్ముల కన్నా ఎక్కువ భిన్నమైన ప్రేమ యేసయ్యది. ఇలా గమనించండి. ఆ వెలితి మనకు అడ్డుబండగా ఉంది కాబట్టి ప్రభు మనకి ఎంట్రోలైపోతున్నాడు. ఆయన సహాయం చేయ రక్షించుకుని పుస్తకాలు అంటున్నాడు, వెన్నుల చెవుడు బంధంగా లేవంటున్నాడు. ఆయన రక్షించాలని మన పైకి లేపాలని ఆయన ఉద్దేశం, వ్యాధిగ్రస్తులుగా ఉంచాలని ఆయన ఉద్దేశం కాదు, బలహీనగా ఉంటుందని ఉద్దేశం కాదు, ఉద్యోగం లేకుండా ఉండాలని ఉద్దేశం కాదు. ఆయన మనం లేపాలి, మన గొప్పవారుగా చేయాలి, ఉన్నతమైన వారుగా. మన పిల్లలు ఉన్నతమైన చదువు చదువుతుంటే, ఉద్యోగాలు చేస్తుంటే, వారు గొప్పగా మంచి బట్ట వేసుకుని వస్తుంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషంగా ఉంటారు. అట్లాగే సృష్టికర్త దేవుడు కూడా ఆయన చూస్తూ, ఆయన పాదం పట్టుకుంటూ, ఆయన దగ్గర మనం విచారణ చేసుకుంటూ మనం చేస్తుంటే ఆయనకి ఎంత సంతోషం, ఆయన ఎంత ఆనందం. గమనించండి. దావీదు మీరంత మహారాజుని కూడా రాజులకు రాజు ప్రభుని అంత రాజ్యుడైన దావీదు ఆయన ఊరి పైన ఒకసారి యుద్ధానికి వెళ్ళాల్సి ఆ యుద్ధంలోకి అక్కడికి వెళ్తే నాకేం పరిస్థితి వచ్చిందని ఆయన ఉద్యోగులు విచారణ చేశాడు. అయ్యా పలానా వాడికి ఎలా అనుకోండి, ఎనమంటా లేదా? గెలవయ్యా, యూదా దేశం గెలవమంటా లేదయ్యా? వెళ్ళయ్యా, విచారించండి యెహోవా వద్ద. మరి ఎక్కడ దిగాలయ్యా అంటే ఎప్పుడో దిగవయ్యా అని చెప్పాడు. చూడండి దావీదు ఎంత దూరదృష్టి ఉందో. రాజు వెళ్ళిపోవచ్చు, లేదు, దేవుడి దగ్గర విచారణ చేశాడు. ఒక వస్తువు కొంటున్నావా, దేవుడి దగ్గర విచారణ చేస్తున్నావా? ఒక ఇల్లు కట్టాలా, కూర్చొని ఇల్లు కట్టాలి ప్రభా, అది చిత్తమా కాదా అని ప్రభు అడుగుతున్నావా? కుమార్తెకి పెళ్లి చేయాలి, దేవుడి దగ్గర కూర్చొని ప్రభా నా కుమార్తెకి ఇల్లు కలిగిన వ్యక్తి కావాలి, నీలాంటి మనసున్న వ్యక్తి కావాలి, అలాంటి వారు కావాలని కనిపెడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా? ప్రతిది కూడా ప్రభుని కంటే మనం దేవుని వచ్చి మనం ప్రభు దగ్గర మనం విచారం చేస్తే మంచి ఆలోచిస్తాడండి, మంచి ఆలోచన దేవుడు మంచి గ్రహింపిస్తాడండి. మీరు గమనించండి. చిన్న విషయంలో కూడా చిన్న విషయంలో కూడా మనకు అర్థం చేస్తాడు దేవుడు. మొన్న రోజు నా కళ్ళద్దాలు కనపడలేదు, ఎంత మనకు వాక్యం చెప్పాలండి, బయటపడి ఎక్కాల, కళ్ళద్దాలు కనపట్ల ఎట్టగా మరి వాక్యం నాకేమో కళ్ళద్ద పెట్టుకుంటే బైబిల్లో వాక్యం కనపడుతుంది, నేను ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. అటు ఇటు అరగంట సేపు ప్రయాసపడి తిరిగాను, ఎక్కడ కనపడలా. ప్రభా నా కళ్ళద్దాలు ఎక్కడ పెట్టాను, మర్చిపోయినాయ్యా, అయ్యా నాకు సహాయం చేయ ప్రభా. మరి ఆయన లేకపోతే మనకి ఉదయకాలం వాక్యాలు చెప్పావు కదా, ఏసయ్యా అనుకుంటూ
అట్లా మనం పాంజీని మొదలుపెట్టాను. అలా పాంజీ అటు ఇటు తిరిగి ఆ ఇంట్లోనే ఉంటే నాకు కనపడలాను. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేయడం 2 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు వేసి పాంజేసి అటు ఇటు తిరిగాను, కరెక్ట్గా నాకు ఒక మనసులో కూర్చోబోతుంటే కరెక్ట్ ఖరాతలు కనపడుతుంది, కూర్చోబోతున్నా కనపడతాను. అబ్బా నిజంగా నీ దగ్గర ఉత్సాహం చేస్తే ఎంత మంచి దేవుడు అయ్యాను. చిన్నది కూడా నాకు సహాయం చేసే ప్రభావ. చూడండి, ఎవరైనా చిన్న విషయాలు అడుగుతారా? డబ్బులు పెడతారు, కొంతమంది మర్చిపోతారు. ఇతర ఇక్కడ పెట్టారు, మీరే తీశారంటారు. తప్పు, అలా మాట్లాడకూడదు. వస్తువు ఒకసారి పెడతారా, మీరు తీశారంటారు. తప్పు, అలా మాట్లాడకూడదు. ప్రార్థన చేయాలి. భార్య భర్తలకు ఇద్దరు గొడవ అవుతుంది. ఏడు గొడవ అంటే ఏదో ఆయన నాకు అవసరమైంది వస్తువు అని అంట, అవగరం ఇచ్చిందంట. అవగరం తీసుకున్నాడంట, తాగబెట్టిందంట, మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసానని చెప్పాడు భర్త. ఆమె ఏమంటుందంటే నాకు ఇవ్వలేదు అంటుందంట. అమ్మని ఇచ్చానమ్మ అంటాడు, నాకు ఇవ్వలేదు నువ్వు అంటాడు. ఇద్దరు గొడవ. ఇలా ఎప్పటి నుంచి గొడవ పడుతుంది. కానీ కొంచెం ఒకసారి నాకు చెప్పదు కాబట్టి నేను ఎందుకు వాళ్ళ గృహానికి అవసరం వెళ్ళాను, వాళ్ళ కలవటాన్ని. ఇద్దరు గొడవ పడుతున్నారు పెద్దగా. ఏంటమ్మా అంటే, అన్నయ్య నేను అవసరం అంటే ఇచ్చాను ఉంగరం, తను అవసరం లేని మళ్ళీ నాకు తెచ్చేయాలి కదా అన్నయ్య, తెచ్చి కూడా ఇచ్చానని అబద్ధం ఆడుతున్నాడు అన్నయ్య. అమ్మ ఆయన మార్మోల్స్ పొందాడు కదా, ఆయన ఎందుకు అబద్ధం ఆడతాడమంటే నేను అబద్ధం ఆడతాను అన్నయ్య అంటుంది. అమ్మ చూడు తల్లి, ఒకసారి బీరువాలో చూసుకుంటా అన్న, నేను రోజు 2-3 సార్లు నా వస్తువులు చూసుకుంటున్నానన్నా, ఎందుకు మర్చిపోతానన్నా అంటున్నా. సరే మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. మరి నువ్వు మంచి, నీకు అర్థం కావట్లేదు, ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన ఇచ్చానంటే నువ్వు ఇది అంటున్నావు. అసలు ఎక్కడ పోయింది ప్రభు అని దేవుని అడగండి అని చెప్పి ప్రార్థన చేసుకుని మొరపెట్టుకుంటే, అప్పుడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంకులో కదా డబ్బులు కావాలన్నప్పుడు ఆ వస్తువు పాటు ఈ వస్తువు కూడా ఏమేమి పెట్టిందని మర్చిపోయి దేవుడికి ఎక్కిపించాడు. అమ్మ సారీ అన్నయ్య, క్షమించాలి అంతని భర్తలు కాలు క్షమాపడింది. చూసామా, అపవాది సులువుగా చిక్కు పెట్టి పాపం ఇదే. అపవాది ఎంత నీ కుటుంబంలో గలిపి పెట్టిందో, ఆ గలిపిడికి మీరు ఏం చేశారు? కొన్ని దినానికి మరి ఎన్నాళ్ళు మీరు పోట్లాడుకోవడం తెలియదు. కానీ ఈయన ప్రభు అక్కడ నేను నా విధేత నాకు అర్థం చేయ, నా విధేత ఆయన ఇద్దరి గురించి ప్లాన్ చేసుకున్నారా? సమస్య తిరిగిపోయింది కదా. ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఏముంది, సమస్య తిరిగిపోయింది. చురుకుగా గమనించండి, కుటుంబంలో ఐక్యత లేకపోవటం, భార్య భర్త సమాధానం లేకపోవటం, అప్పులు అవటము, వ్యాధికి గురవటం, ఎన్నిటి కారణం ఏంటి అని చెప్పాను. కానీ ప్రభు దగ్గర విచారణ చేస్తే ప్రభు మనకు అర్థం చేస్తాడండి. మన కుటుంబం కట్టే దేవుడు ఆయన, మనకి ఆవిష్కరించే దేవుడు, ఆరోగ్యించే దేవుడు, లేపే దేవుడు. విజ్ఞానం గల మనుషులారా, నేను అన్యాయం చేయటం అసమం. సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఆయన ఎప్పుడు కూడా న్యాయం తప్పడు. ఎవరికి అన్యాయం చేయరు. దేవుడు అన్యాయం చేసిన ఎప్పుడు మనం అనకూడదు, తప్పదు. దేవుడు నన్ను ఎందుకు శిక్షించాడు అనుకోండి, అది మన మేలు కొరకే, అది మన అభివృద్ధి కొరకే. దేవుడు మనకి మన మేలు కలుగుటి కొరకే. అందుకని ప్రేమించే వారంతా ఆయన గద్దించి శిక్షిస్తాడంట. ఇది కారణం ఏంటంటే గ్రహింపం కోసం. ఇక్కడ యోనానికి ఎందుకు గొప్ప తుఫాను పంపించాడు అంటే అవగాహన ఇటు కొరకు. యెహోవా పెద్ద గాలి తుఫాను పుట్టింపగా అంటున్నారు. ఆ వాడి మీదకి పెద్ద గాలి తుఫాను దేవుడే పంపించాడు. దానికి కారణం ఏంటంటే అవగాహన ఇటు కొరకు. మనకి తిరిగి మనకి నిద్రపోతాం మేలు కొడుకు కొరకు. అలా కుటుంబంలో ప్రభుని కలిగిన మన దేవునికి వచ్చే మనం ఏమైనా దేవుని సంగమా, ఈరోజు అనేకులు కోర్టు దగ్గరికి వెళ్తున్నారు, పోలీసు దగ్గరికి వెళ్తున్నారు, పెద్దల దగ్గరికి వెళ్తున్నారు. సమస్య వచ్చినప్పుడు ఇతరులు చెప్పుకుంటున్నారు. ఎంత అల్లరైపోతున్నారు, ఎంత నష్టపోతున్నారు. అలా నష్టపోవద్దు. మంచి సవాసు దేవుడు మనకి ఇచ్చారు, మంచి దైర్యాలు మనకి ఇచ్చారు, జీవించి బోధించి పరిచయం మనకు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతిదినం మరి వాక్యంలో ఎంత మంచి వాక్యాలు మనం అది కనుగొంటున్నాం. సెకండ్ స్టాండర్డ్ ప్రతి నెల 2వ శనివారం ఎలాంటి వాక్యాలు అంటున్నాం మనం. మరి దైర్యాలు ఎలాంటి వాక్యం మనకు అందిస్తున్నారు. అవగాహన
దూరదృష్టి దేవుడి మీద మన దైవజనుకున్న ఆశ ఆకాంక్ష అండి. ఎవరికి వారు దేవుడి మీద ఆధారపడాలని ఆయనకున్న ఆశ. ఇక గమనించండి, భర్త మీద ఆధారపడకూడదు, బిడ్డల మీద ఆధారపడకూడదు, తల్లుల మీద ఆధారపడకూడదు. అనుకున్న ఆకాంక్ష ఏంటంటే దేవుడి మీద ఆధారపడితే శాస్త్రకాలం ఉండే దేవుడు అండి ఆయన. మన దేవుడు తల్లి అయిన మనుషులేనో కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కాపాడువాడు, కొనుక్కడు, నిద్రపోడు. అలా గమనించండి, ఎంత మంచి యేసయ్య మనకు దొరికారు. ఆయన పాదాలు మనకు దొరికినాయి. ఆయన మంచి దైవజనులు మనకు దొరికారు. ఆయన దైవజనుడు ఎవరి మీద, ఆయన ఎలా అయితే దేవుడి మీద ఆధారపడుతున్నాడో మనల్ని కూడా అలాగ ఆధారపడి ఆయనతో స్నేహం చేస్తే, యేసయ్యతో స్నేహం చేస్తే, అందుకే ఆయనతో సహజం నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. గమనించండి, పాదాలు పట్టుకుందాం, ఆయన సన్ని కూర్చుందాం, ఆయనకు ప్రభుని వేడుకుందాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభుని నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. భూమి ఆకాశం గతించి ఆయన మాట ఎన్నడూ గతించదు. అందుకని మనం ప్రభు మీద ఆధారపడితే సమస్య పరిష్కారం అయిపోద్ది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రభు ఈ వాక్యం జీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ఎవరికైనా అవగాహన ఉంటే ఉన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. దేశీ ప్రార్థనలో మరి నాగాసాగర్, మాచర్ల, మంచికర, 3 స్టార్ట్ కొన్ని పెద్ద మందిరాలు పడుతున్నాయి. ఆ మందిరాలు కొరకు ప్రార్థన చేయండి. దేవుని రాజ్యం మనం కట్టాలి. నాకున్న ఆశ ఆకాంక్ష ఏంటంటే ఈ యొక్క అనుభవాలు, ఈ యొక్క సత్యము జీవించి బోధించి సేవ పరిచర్య మనకున్న ఆంధ్రప్రదేశ్లోనే చూడండి, జిల్లాల్లో లేదు, పల్లెల్లో లేదు. మనమే సేవకులుగా తయారవ్వాలి, సువార్తగా తయారవ్వాలి. అటువంటి మనమే అనేక చోట మన దేవుని రాజ్యం కట్టాలి. దైవజనుకున్న ఆశ ఆకాంక్ష, దేవుని రాజ్యం కడితే అనేక కుటుంబాలు మేలు పొందుతారని ఆయనకున్న ఆశ ఆకాంక్ష. ఆయన బిడ్డలైన మనకు కూడా అదే ఆశ ఆకాంక్ష. మనం ప్రార్థిద్దాం, మొరపెడదాం. సేవకుల కొరకు, సేవకురాల కొరకు, అయ్యగారు మగగారి కొరకు, వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి.